దినోత్సవం చేస్తారు, చాలా గ్రాండ్ గా చేస్తున్నారు. అయితే కొంతమంది ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అసలు అల్లరి చేస్తాము, జరిగేటట్టు సరిగ్గా జరిగేటట్టు చేయమనే విధంగా మాట్లాడుతున్నారు. సో ఈ విధంగా మాట్లాడడం కరెక్టే అంటారా? ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు జనసేన పార్టీ గత 10 సంవత్సరాల నుంచి కష్టపడి ఈ రోజు ప్రజల్లోకి వచ్చి తను ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ తన ఆవిర్భావ దినోత్సవాన్ని గ్రాండ్గా జరుపుకోవాలి కదా. ఎందుకంటే 10 సంవత్సరాలు కష్టపడే పార్టీ కార్యకర్తలు కూడా ఒక ఉత్సాహం ఉంటుంది. ఎందుకంటే మన పార్టీ ఎన్ని సంవత్సరాల తర్వాత మనం ఒక్క సీటే ఉండే, ఇప్పుడు 21 సీట్లు వచ్చినాయి, 2 ఎంపీ సీట్లు వచ్చినాయి, అవి కూడా క్రియలు కట్టుకు వచ్చినాయి. సో ఏంటంటే అనేవాళ్ళు అంటారు, నిందలు మోపే వాళ్ళు మోపుతారు. ఈ రాజకీయంలో ఇట్లా ఉంటుంది అంటే పైశాచిక ఆనందం పొందుతారు. ఎందుకంటే ఇంకా పాకిస్తాన్ ఉగ్రవాదులు టెర్రరిస్టులు బాంబులు వేల్చేస్తారు, మనుషులను చంపేస్తారు. కానీ ఈ రాజకీయంగా ఎట్లా ఉంటారంటే మాటలతోని కాదు, వాళ్ళు పైశాచిక ఆనందం ఎట్లా ఉంటారంటే ఇక రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తారు, రాజకీయ సమాధి చేస్తారు. అంటే మంచి పని చేసి కూడా పని ఏం లోకల్గా కానీ పెద్ద స్టేజ్లో. ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే మన కొమ్మాటి రాజగోపాల్ భద్ర బీజేపీ పార్టీలో పోయి ఉప ఎన్నికలు వచ్చినాయి. అక్కడ తనని ఏమన్నారు, అప్పుడు బీజేపీ పార్టీకి పోతే తను నరేంద్ర మోడీ ఆయనకి 20 కోట్ల 30 కోట్ల ఏదో కాంట్రాక్ట్ ఇచ్చిన అది ఏదేదో ఉన్నారు. అది చెప్పుకుంటే ఏంటంటే వాళ్ళ పిల్లలకు బాధ అనిపిస్తుంది. ఇప్పుడు ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే ఇంత గ్రాండ్ గా ఏర్పాట్లు చేస్తున్నారు కదా, ఏదో చిన్నగా చేసి అవే డబ్బుల్ని ప్రజలకు వాళ్ళ కోసం ఉపయోగించవచ్చు కదా అనే విధంగా. ప్రజలకు చెందాల్సినవి ప్రజలకు చెందుతాయి. ఇప్పుడు మన ఇంట్లో బర్త్డే ప్రోగ్రామ్ అయితే మనం చేసుకోమా? ఇప్పుడు నీ బర్త్డే ప్రోగ్రామ్ చేసుకోవాలి, నా బర్త్డే ఎంతో కొంత చేసుకుంటాం కదా. ఇప్పుడు పార్టీ ఆవిర్భావం అన్నది చేసుకుంటారు, తప్పకుండా చేసుకుంటారు. ఇప్పుడు తను ప్రజలకు ఏం చేయాలో చేస్తాడు. ఆయన సొంత డబ్బు ఖర్చు పెట్టి చేస్తాడు, పార్టీ పరంగా కూడా చేస్తాడు. ఉమ్మడిగా ఉండి ఆయన కేంద్రంకి వెళ్ళి నిధులు తీసుకొస్తాడు, అవన్నీ ఉంటాయి. ఏ లెక్కలు ఆ లెక్క ఉంటాయి రాజకీయంగా. కానీ ఇవి మధ్యలో అంటారు కదా, ఇవంటే ఏంటంటే వాళ్ళు ఓడ్చుకోలేరు. వాళ్ళకంటే ఇగో ఈర్ష్య ఉంటుంది. పొలిటికల్లా ఎవరైనా ఎదిగితే ఇగో ఈర్ష్య ఉంటుంది. అది ఏం లేదు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం గ్రాండ్గా చెప్పి ఇలాంటి ఏముండయి అనేవాళ్ళు అంటారు, నిందలు మోపుతారు. కానీ ఇప్పుడు కాసేపు ఈ పార్టీలు కానీ ప్రతిపక్షాలు ఇవన్నీ కూడా పక్కన పెడితే మీ వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారి పరిపాలన కానీ ఆయన వ్యక్తిత్వం గురించి ఏం చెప్తారు? ఒకటన్నా, ఇప్పుడు తను ప్రజారాజ్యం పార్టీలో ఉండే యువత అధ్యక్షుడిగా ఉండే అప్పుడు చిరంజీవి గారు ఏంటంటే తను కాలేదు, తను తట్టుకోలేకపోయాడు ఈ విమర్శలు ఇవి. కానీ పవన్ కళ్యాణ్ ఏంటంటే తెలుసుకున్నాడు. ఆయన యాక్చువల్లీ అయితే ఆయన ఒక మంచి సిద్ధాంతపరంగా పోదాం అనుకున్నాడు. డాక్టర్ జయప్రకాష్ లోక్సత్తా పార్టీ అట్లా సంథింగ్ అట్లా వేరే ఆలోచనలు ఉన్నాయి ఆయనకు. అంటే ప్రజల్లోకి ఒక మంచి నీతి నిజాయితీగా పోవాలి, ఇట్లా తెలుసుకున్నాను. ఎలక్షన్లో పోటీ చేసినాక తెలుసుకుండు అసలు ఏంది రాజకీయం అంటే ఏంది, ఏమి కథ, మనం ఒక్క సీట్లే గెలిచినాం, దీన్ని ఎట్లా మాడిఫై చేయాలి, ఏ విధంగా చేస్తే బాగుంటాయి అంటే వేరే రాజకీయ పార్టీలో తను కూడా ఫైట్ చేసిండు, ఏ విధంగా చేయాలనో చేసిండు. నరేంద్ర మోడీతో కలిసిండు, చంద్రబాబు నాయుడుతో కలిసిండు. ఇక ముఖ్యంగా చెప్పాలంటే అయితే ఆంధ్రప్రదేశ్కి ఇక ఫ్యూచర్లో సెకండ్ ఆయన్నే, ఇక ఇంకెవరు రారు.